హన్మకొండ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటి కొండరాజయ్య ధర్మసాగర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఆవరణలో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ఒక నియంత పాలన, ఒక సైకో పాలన, శాడిస్ట్ పాలన, రేవంత్ రెడ్డి పాలన నడుస్తుంది అని అన్నారు. అలాగే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకు, ఈ రోజు జరుగుతున్న మాటలకు, పరిణామాలకు ఎక్కడా కూడా పొంతం లేదు. ఎక్కడ చూసినా ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన అంటే అక్రమంగా దౌర్జన్యం చేయడమేనా? మాజీ మంత్రి సైతం ఇండ్లపై గోండాయిజం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు న్యాయం చేయాలని పోతే, మాజీ మంత్రి హరీష్ రావు వరదల విషయంలో పరామర్శించడానికి ఖమ్మం పోతే ఆయన వాహనం మీద దాడి చేశారని అన్నారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ధర్మసాగర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ధర్మసాగర్ మండల ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ఒక నియంత పాలన, ఒక సైకో పాలన, ఒక శాడిస్ట్ పాలన వెరిసి రేవంత్ రెడ్డి పాలన నడుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకు ఈరోజు జరుగుతున్న పరిణామాలకు ఎక్కడ కూడా పొంతన లేదు. ఎక్కడ చూసినా కూడా ఇందిరమ్మ రాజ్యము, ఇందిరమ్మ పాలన అన్నాడు. ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీనైనా? ఇందిరమ్మ పాలన అంటే అక్రమంగా దౌర్జన్యాలు చేయడమేనా? మంత్రుల ఇండ్లపై సైతము గూండాయిజం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు న్యాయం చేయాలని పోతే, మాజీ మంత్రి హరీష్ రావు వరదల విషయంలో పరామర్శించడానికి ఖమ్మం పోతే ఆయన వాహనం మీద దాడి, సిద్దిపేటలో పార్టీ కార్యాలయం మీద దాడి, సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద దాడి, కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి, అదేవిధంగా నిన్న మరి కేటీ రామారావు గారు మూసి సుందరీకరణ విషయంలో జరుగుతున్న అక్రమ కూల్చివేతలకు నిరసనగా పోతుంటే కాంగ్రెస్ గుండాల దాడి, వీటన్నిటినీ ముఖ్యంగా నిన్న జరిగిన కేటీఆర్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.